రాజు రాజు ఇప్పటిదాకా ఆవిడికి అక్కడ జోలపాట, ఇప్పుడు ఈవిడికి ఇక్కడ మేలుకొలుపు. కళకళ 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 ఏమిటిది? అంతే అంతే ఏం లేదు అంతే. మా ఊర్రా 15 రోజులు డాన్సులు ఏర్పాటు చేశాను అన్నారు. వచ్చి వారం అయింది. ఏది కాలి గజ్జి కట్టే పాపాను పోలేదు. రేపటి నుంచి రోజు మన ప్రోగ్రాములే. ఏమో ఈ ఇంట్లో ఏం బాలేదు. ఒక ఫ్యాన్ లేదు, లైట్ లేదు, ఏం లేదు. పైగా మీ ఆవిడ నన్ను చంపు తిన్నట్టుగా చూస్తుంది. దాని చూపు అంతే, కానీ మనసు మంచిది. మంచిది. మా ఆయనతో నీకేమిటే గుసగుసలు? సిగ్గులేదా? ఆడది మొగాడు గదిలో ఉంటే చడి చప్పు లేకుండా వచ్చావే, నీకుందే సిగ్గు? నార్మల్. నేనెవరో తెలుసా? మువ్వల రంగమ్మ కూతుర్ని, గెజ్జల బంగారు మనవరాలు. నా సంగతి ఈ ఊళ్ళో అడుగు చెప్తారు, మన సంగతి జిల్లా అడిగి చెప్తారు. ఏమిటో చెప్పేది? ఎంత ధైర్యం నీకు? నన్నే కొడతావుతే? చూడు, ఈ దెబ్బతో నీ పనే ఆగరు. అయ్యో ఇక నా ఇంటికి వచ్చావంటే కాలు వేకొట్టిస్తాను. ఇంకేముంది? అయ్యో ఎంత అన్యాయం చేశాడు బాబో, ఎంత అన్యాయం చేశాడు. గొంతు పోతానేమో, అప్పుడే అన్నారేమో. ఏమిటండి మీరు? ఎక్కడికి? మా అమ్మ చూసినట్టు మిమ్మల్ని చంపేస్తే. మీ అమ్మ పీకల మీదకి వచ్చిందే, పోలీసులు వస్తున్నారు మీ అమ్మని పట్టుకోవడానికి. చంపేసి అత్తయ్య 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 అత్తయ్య. మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావు? దాని దగ్గర పడుకోలేకపోయావు? అలాగే ఉంది అత్తయ్య, కానీ అది చచ్చింది. బాగా అయింది. చచ్చినది బాగానే ఉంది. ఆ కేసు నీ మీదకి వచ్చింది అత్తయ్య. ఏ నా మీదకి ఎందుకు వస్తుంది? నేనేం చేశాను? నువ్వు రోకడితో కొట్టిన దెబ్బకి గుండె గ్రూరు మంత్రికి ఆగిపోయింది. తేడా వదిలిపోయింది. అది తస్తూ పోలీసులతో ఆ మాట చెప్పి మరీ చచ్చింది. పోలీసులు ఇంత వారంట పట్టుకుని పరిగెత్తుకు వస్తున్నారు అత్తయ్య. అవునత్తయ్య. ఏమిటి సైలెన్స్? ఆడవాళ్ళకి ఏమిటి ఏడుపు? చచ్చిపోతుంది అనుకోలేదు నాయనో, ఇంకా నాకు నెమ్మది నెమ్మది ఊరుకోండి అత్తయ్య, ఊరుకొని నేను చెప్పేది కాస్త వినిపించుకోండి. అందుకే నా రోజు పాటు మీరు ఎక్కడ దాక్కుంటే ఈ లోగా నేను ఈ కేసుతో మాఫ్ చేస్తాను. ఎలా మాఫ్ చేస్తావు? నాకేం దారి కనపడలేదు. నేను చెప్తాగా. మరి రంగం మీద ఎవరిని అడిగితే ఏం చేస్తావు? మా మావయ్య గారు పోయిన విచారం మీద ఆయనతో పాటు ఆవిడ కాశీ వెళ్ళిపోయింది అని చెప్తాను నేను. మీరు రండి, బయలుదేరండి. రాత్రి పూట పురుగు పుట్టా ఉంటదేమో, తెల్లారం దాకా మన వారంట్ ఆగుతుందా? ఏటంబాబులో మెదుగు పడిపోదు. రండి, తొందరగా రండి. ఇక్కడ నిలబడ్డారు. చాలు కప్పండి, చాలు కప్పండి. నువ్వు ఉండవే, నువ్వు కంగారు పెట్టేస్తున్నావు. చాలా మొల్లే ఉన్నాయి అత్తయ్య. బాబా రండి, ఉండవే, గొడవ చేయగలి. నేను వస్తానమ్మా. రమ్మరా. వద్దత్తయ్య, అందరం వెళ్ళిపోతే అనుమానం ఎక్కువైపోతుంది. నేను ఒక్కదాన్ని ఉండలేనండి, నాకు చాలా భయంగా ఉంటే ఆంజనేయ దాంట్లో చదువుకుంటూ పడుకో. తెల్లవారేసరికి నువ్వు వచ్చేస్తాగా. మరి ఈ లోపల ఎవరిని వచ్చి తలుపు కొడితే తలుపు తిరుగుతూ నువ్వు వచ్చి కా 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 అని 3 సార్లు అంటాను. అప్పుడు తలుపుతి. అందాక తలుపు తీయద్దు.
ఏమిటి బాబు ఇది? దేవాలయం అత్తయ్య. ఏం దేవాలయం, ఏం లోకం? ఇక్కడంతా నాకేదో భయంగా ఉంది. ఏం భయం లేదు అత్తయ్య, దేవుడున్నాడు. తెల్లవారితే నేను వచ్చేస్తాగా. తప్పకుండా వస్తావు కదా. వచ్చేటప్పుడు నీకు పెరుగు అన్నది తెస్తా. చూడు బాబు, మరి నంచుకోవడానికి కాస్త మాగాయ పచ్చడి కూడా పట్టుకో. ఓ తప్పకుండా తెస్తా. నాయనా పెడుతున్నావా? నువ్వెంత చెప్పినా కూడా నాకు భయంగానే ఉంది. పోనీ తెల్లవారిన దాకా నువ్వు ఇక్కడే ఉండకూడదు. అమ్మ బాబోయ్, ఇంటికాడ మీ అమ్మాయి ఒక్కతే ఉంది, పోలీసులు వస్తారు, ఏం గొడవ జరుగుతుందో ఏమో. అయ్యో నా బిడ్డ ఎంత భయపడిపోతుందా, ఎంత కంగారు పడుతుందా. ఇదిగో నాయనా, త్వరగా వెళ్ళు, ఆలస్యం చేయకు. ఆలోచించేటయ్యా, అన్ని తగటగా తొందరగా వచ్చి. చీకట్లో ఇలా వచ్చావి? ఇంట్లో నా ఒక్కదానికి భయంగా ఉందన్నయ్యా. ఒక్కదానివి? అమ్మాయింది స్వరాజ్యం. అమ్మ ఖూన్ చేసిందా? అబద్ధం, ఇందులో ఏదో మోసం ఉంది. బావేదో ద్రోహం తలపెట్టాడు. రాధా, మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. 40 ఎకరాల ఆస్తి, ఎకరం 2000, మొత్తం 80,000 అయితే ఇమీడియట్ గా సెటిల్ అయిపోతుంది. చూడండి, ఎకరం 2000. 2000 కొనొచ్చా దానికి? ఫస్ట్ క్లాస్ మాగాని. కానీ ఇది లోపాయికారి వ్యవహారం. ఏం గొడవ, ఏం లోపం. అయినా మీ అత్తగారు పండిస్తుందా అని. అత్తగారు ఎక్కడ ఉంది? పంపించేసేగా. అయ్యో రామా, ఎక్కడికి? బెనారస్, కాశీ వెళ్ళిపోయింది. మంచి పని చేశారు. చూడండి కొండ గారు, ఇందులో మా అత్తయ్య గారు లిటిగేషన్ ఏమీ ఉండదండి. అత్తగారు లిటిగేషన్ లేదంటే సరిపోతుందటండి. ఆ కృష్ణుడు లేడు, వాడితోడు వచ్చే లావాదేవీలు ఎవరు పడతారు? ఇంకెవరు పడతారయ్యా? కొనేవాళ్ళు మనమే పడాలి. చూడు లోకయ్య, ఒక పని చెయ్యి. ఈ తర్వాత వచ్చే గొడవలు, లిటిగేషన్లు అన్ని నేను చూసుకుంటాను. ఎకరం 750 రూపాయలు చొప్పునైతే చూడు. సరే గారు, ఈ ఎకరం 1200కి ఏర్పాటు చేయించండి. పడదండి, 800 కంటే లాభం లేదు. అవతల కనబడతా ఉంది అతని పరిస్థితి. మధ్య నువ్వు లిటిగేషన్ అయ్యా మొగడా, నిన్నేదో నేను కనబడతాగా. మరేదో తేలద్దంటే ఎకరానికి 50 లాభం లేదండి. 100 రూపాయలు వేసుకోండి, 1000 రూపాయలు చొప్పున నేను రైట్ చేస్తాను. నా నెత్తిలో పెట్టవయ్యా. పెట్టునా? అవునా, నా నెత్తిలో పెట్టు. సరే తిను, సరే తిను, సరే తిను. ఏమంటాడు? నువ్వు అనుకున్న లావాదేవీలు ఏమి లేవయ్యా. నాకు తెలీదు. 1000 రూపాయలకు బిగించండి, రూమ్ మాత్రం బంగారం. అది సరేనయ్యా, అంత రొక్కం మనకు మాత్రం ఎలా వస్తుందా అని. నా తెలివితే అట్లా పరీక్షించాలని కానీ మీకు మాత్రం తెలీదు. దేవస్థానం క్యాష్ అంతా అలాగే మురుగుతుంది. స్వామివారి జవహారి అంతా మన ఇంట్లోనే ఉంది. అవసరానికి అర్థం పెట్టుకోవచ్చు, తర్వాత యథాస్థానంలో ప్రవేశపెట్టచ్చు. అయ్యో రామా. సరే కానీ ఏ చచ్చానయ్యా. 1000 రూపాయలకి ఒప్పించేసరికి తల ప్రాణం షాక్ వచ్చింది నాయన నాకు. గుడ్. ఇదిగో మరో విషయం, పాత బాకీ లేదు. 15,000 రూపాయలు మినహాయించుకుని 25,000 రూపాయలు రొక్కం క్యాష్ నేను ఇప్పిస్తానయ్యా నీకు. మళ్ళీ ఇందులో లిటిగేషన్ పెట్టగయ్యా. నాకు 40,000 ఖచ్చితంగా ఇప్పించే. నీకు 15,000 కావలిస్తే ఆ స్కూల్ రాయించుకోవయ్యా బాబు. కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి. ఆ స్కూల్ 15,000. చచ్చా, 5,000 ఇస్తాను, సెట్ ఇచ్చి. సరే మీరే బాగుపండి, తేండి డబ్బు. ఇప్పుడేమి డబ్బయ్యా? ఆ భూముల తాలూకు రికార్డ్ అంతా పట్టరా, రేపు డాక్యుమెంట్ రాయించి రిజిస్టర్ చేయించిన తర్వాత డబ్బిస్తాను. బాగుంది. సరే కానివ్వండి, వస్తా. అర్ధరాత్రి అయింది. ఈ అర్థాన్ని ప్రవేశించి పడేశాడు. ఇప్పుడే వస్తాను అత్తయ్య అన్నాడు, మరీ చెప్పాడు కదా. ఎక్కడా జాడా జవాబు లేదే. ఎప్పుడు వస్తాడో ఏమో అని బయటికి వెళదామంటే పోలీసులు భయం, ఇక్కడే ఉందామంటే పురుగు, పుట్రో, పూతలో బియ్యం, గుండె చాటలు ఆడిపోతున్నాయి. ఈ రాత్రి అంతా ఎలా గడపడం? అయ్యో బాబు, ఏం కనిపిస్తుందా భగవంతుడా. అమ్మయ్యో, నా మతి వరకు మండిపోను. పోనీ కాస్త దీపం అన్నా తెమ్మన్నాను కాదు. కాదు, గణపతినే. మీరా? మీరా? బతికున్నంత కాలం నీ చేతుల్లో క్షణానికి చచ్చాను. నిజంగా చచ్చిపోయిన తర్వాత హాయిగా బ్రతుకుతున్నాను. ఎందుకే అలా కంగారు పడతావు? బతుకున్నప్పుడు నన్ను ఎంత భయపెట్టేదానివి, చచ్చిపోయిన నన్ను చూసి నువ్వు భయపడతావు ఎందుకే? ఇలా రా. కాదు, ఎక్కడికెలా పారిపోతావు?
నిన్ను నేను వదిలినా భగవంతుడు వదలడే. ఒకవేళ భగవంతుడు వదిలినా నీ పాపాలు వదలవు. నీ పెత్తనంతో కుటుంబాన్ని అంతా విచ్ఛిన్నం చేశావు. డబ్బు కోసం అందరినీ నాశనం చేశావు. డబ్బేగా నీకు కావాల్సింది. ఇదిగో ఇనపెట్టి తాళాలు తీసుకో. తీసుకో. డబ్బులు కాలదనుకుంటావేమే, అదేమనుకున్నావు? నీ నగలు పెట్టే చూడ. ఎన్ని నగలు, ఎంత డబ్బు. కట్టుకున్న మొగుడు కడుపు కాల్చి దాచిపెట్టిన డబ్బు. సవతి కొడుకును సాగనంపి కాజేసిన సంపద. తీసుకో. తీసుకో. తెలుసుకో, పాపిష్టి సొమ్ము పాములు తేళ్లు అవుతుంది. చేసిన పాపం చేతులు అనుభవించక తప్పదు. ఇంకో క్షణంలో పోలీసులు వస్తారు, నిన్ను లాక్కుపోతారు, ఉరికమ్మ ఎక్కిస్తారు. ఉరితాడుతో నీ గొంతుకు బిగుతులు పోతుంది. ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరై గిజగిజ కన్నుకు చేస్తావు. నాకేం తెలియదు బాబు, నాకేం తెలియదు. నేను కూలి చేయలేదు. కన్నబిడ్డ కాపురం గంగలో కలిసిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక కోపం వచ్చి ఒక్క దెబ్బ కొట్టాను. అది తగలనా చూడ తగ్గిందేమో, అంతేగాని నేను కావాలని చేయలేదు బాబు. నా మాట నమ్మండి, నన్ను వదిలిపెట్టండి బాబు. మీ పుణ్యం ఉంటుంది బాబు. అమ్మా, ఏమిటమ్మా ఇది? నేనమ్మా, ఇటు చూడు. కృష్ణనమ్మా. కృష్ణ, అవునమ్మా. కృష్ణ, నువ్వా నాయన? అవునమ్మా, నేను. వచ్చావా నాయన? వచ్చావా? అమ్మా, అమ్మా, ఊరుకో అమ్మా. అమ్మా, ఇటు చూడు. నాయన, అమ్మా, నీకు రాకకు అన్యాయం చేశాను, ద్రోహం తలపెట్టాను. భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు. అమ్మా, నాకు సరైన ప్రాయశ్చిత్తం అమ్మా, ఊరుకో అమ్మా. నాయన, నీకు తెలియదు, నీకు తెలియదు నాయన. నేను కూలీ చేశాను, కూలీ చేశాను. పోలీసులు నన్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. నువ్వేం కంగారు పడకమ్మా. పోలీసులు నిన్నెందుకు పట్టుకెళ్తారు? నువ్వు కూలీ చేయలేదు, ఏం చేయలేదు. అదంతా అబద్ధం, బావాడి నాటకం. అయితే అది బ్రతికే ఉందా? అవునమ్మా. ఎంత నాటకం ఆడాడు. అప్పుడే ఏమైందమ్మా? ఇంకా ఉంది. ఇల్లు వాకిలి కూడా జగన్ పారేశారు. ఇల్లు అమ్మేశారా? మన ఇల్లు అమ్మడానికి వాడికి వచ్చారు ఉంది. రానైనా రామన్న వెళ్తాను.